ఇక్కడ కమలకూరు నుంచి చాలా గ్రామాలు ఉన్నాయి. కమలకూరు, మణివారిపల్లె, వలసపాలెము, నారాజపేట, సూరాయపల్లె, కుమరాపల్లె, మాడుపూరు, రాసిపల్లె, కొండాసిపల్లె, వద్రాసిపల్లె, కామసముద్రము, చిన్న కామసముద్రము, వేములూరు. ఈ తర్వాత వేములూరు నుంచి ముత్తుకూరు, బోడిచుట్టుపల్లె, ఎన్ని గ్రామాలకు కూడా చాలా ఇబ్బందులు పడతాను. నీటి వర్షం ఎక్కువయ్యి నీళ్ళు ఫుల్ స్టాక్ పెట్టిండ్రు, దాంతో ఇబ్బంది పడతాను. రావాలంటే ముసిరి మొత్తక మొన్న కూడా ఒక గర్భిణి ఫుల్ నెలలయ్యి పోయేదానికి దావలేదు. ఇంకా నెలలోనే తీసుకొని పోయి సిద్ధపాటంలో ఉందామా. ఎన్ని నెలల నుంచి ఇట్లా సమస్య ఉంది? ఇది 6 నెలలు ఉంటాయి. ఇట్నే 6 నెలలు నీళ్ళు ఉండవు. కొంతమంది ఇబ్బంది మా వాళ్ళు 6 నెలలు మా పరిస్థితులు ఇబ్బందులు కనబడాయి. అంటే ఎన్ని ఏళ్ళుగా ఈ సమస్య ఉంది? కొన్ని ఏళ్ళు అంటే కనీసము 6-7 ఏళ్ళ మంది ఇట్నే స్టాక్ పెట్టినా అని చేస్తాను. ఇంతమంది స్టాక్ పెట్టకుండా ఏం లేవు. మామూలు కూడా బతాను. స్టాక్ ఎంత పెడితే ఇక్కడికి నీళ్ళు వస్తాయి? అక్కడ 72, 73 పెడితే 74 పెడితే ఫుల్ అవుతాను. మాకు ఇక్కడ 72, 70, 69 అట్టు ఏం కాదు. 73, 74 పెడితే మాకు స్టాక్ అవుతాను. దాంట్లో ఎక్కడికి మీరు పోవాలంటే అంటే మొత్తం 28 గ్రామాలు ఉన్నాయి కదా, ఈ 28 గ్రామాలలో పోవాలంటే ఎట్లా మరి? బాగుంది. ఇదే నీళ్ళు నడుచుకుంటా పోతా ఉండేది. లేదు ఏదో వేరే ప్రత్యామ్నాయం ఏదో అవ్వలేదు. పోతే ఎట్లా పోతే బద్వేలు నుంచి బయటపల్లి కలిసి అట్లా రావాలి. అది చాలా లాంగ్ అవుతుంది. దాని అందరికి ప్రతి ఒక్కరికి బైకులు ఉండవు కదా. ఇటుకు వచ్చే ఇంచి ఆటోలు వస్తాయి, ఆటోలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఇక్కడ అంటే మీరు ఇక్కడ అట్టూరుకు పోవాలంటే కంపల్సరీ ఆడికి పోవాల్సిందే. ఇది దాటుకోవాలా? ఇది దాటుకోవాల్సిందే. అట్టూరుకైనా కడపకైనా ఇదేదో మాకు. బద్యాలు బాగుంటే అటు ఉంటుంది. ఎప్పుడైనా మీరు ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్ళాలి ఈ సమస్యను? ఎలాగో తీసుకుపోయినాము. ప్రతి ఒక్కరు కూడా ఇంతమంది లోకేష్ కూడా వచ్చి చెప్పిండు చేర్చమని. చేయలా. ఎంతమంది జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓకే అయింది. దీనికి టెండర్ అయ్యాక అయిపోయింది. మొన్న వచ్చి లోకేష్ సార్ చెప్పిండు. అంటే మాకేం జవాబు లేదు, ఏం లేదు. అందరం ఇదే పరిస్థితులు పోతామన్నాం. నా పేరు వెంకటసుబ్బారెడ్డి. వచ్చేసి మాది వేములూరు. ఇక్కడి నుంచి అట్లూరుకి వెళ్ళాలి. మా మండలం వచ్చేసి అట్లూరు అండి. అట్లూరుకి వెళ్ళాలన్నా లేదా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కడప బొద్దువేలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ దారి యూజ్ చేయాలంటే ఎప్పుడు చూసినా వాటరే ఉంటుంది. వెహికల్ రాదు. బైక్ అయితే అసలు పోదు. మేము అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకొని వచ్చేలోపు ఇంతవరకు నీళ్ళు వస్తున్నాయి. బట్టలు విప్పుకొని రావాల్సిన పరిస్థితి వచ్చిందండి ఇక్కడ. ఇది ఆల్మోస్ట్ 6 years నుంచి ఇలాగే ఉంది. తర్వాత వేరే ప్రత్యామ్నాయం అయితే మాకేం చూపించట్లేదు. అంబులెన్స్ రావడానికి కూడా కష్టంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలా నడుస్తుంది. అంటే ఎన్ని గ్రామాలు ఉంటాయి ఇక్కడ? ఇక్కడ ఆల్మోస్ట్ 20 నుంచి 28 విలేజెస్ ఉన్నాయండి. ఈ విలేజెస్ రాకపోకలు ఆగిపోయాయి. 100% ఆగిపోతాయి. అంటే నిత్యావసర వస్తువులు అవంటి కావాలంటే బద్వేల్ ఇక్కడ నుంచి లాంగ్ వస్తుంది. ఇక్కడ వెళ్తే షార్ట్ కట్ అనమాట. లాంగ్ తిరుక్కొని వెళ్ళేలోపు అయిపోతుంది మా పని. అంటే ఈ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా మీకేమైనా హామీలు మామూలు అండి. మీకు తెలియదు ఏముంది. ఎలక్షన్స్ సమయంలో హామీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కామన్ అయిపోయింది. ఇదే మాత్రం ఇలాగే ఉండిపోయింది. యథావిధిగానే ప్రజలకు కూడా అలవాటు అయిపోయింది. ఆ నీళ్ళు వచ్చినప్పుడు ఇప్పుకొని బట్టలు ఇప్పుకొని పోవడం, మళ్ళీ రావడం, ఇదే పరిస్థితి. అంటే ఎన్ని ఏళ్ళగా ఇది సమస్య? ఇది ఆల్మోస్ట్ 10 years అవుతుందండి. అక్కడ మునక ఇచ్చారు కొన్ని విలేజెస్కి. అప్పటి నుంచి నీళ్ళు స్టాక్ పెట్టడం అలవాటు అయిపోయింది. కొత్తపల్లి సార్ మాది. ఏమ్మా జ్వరం వచ్చింది. వచ్చిన ఏటవతల నుంచి యువతలకు వచ్చినాము. ఇక్కడ హాస్పిటల్కి పోదాం అనుకుంటే ఇక్కడ ఆటోలు లేవు, ఏం లేవు. ఇక్కడ కూకొని ఉండం. ఎన్ని ఊర్లు ఉన్నాయమ్మా? ఉన్నాయి సార్, సుమారుగా ఉన్నాయి. మణివారిపల్లి కాడ నుంచి ఉండే సుమారుగా 20 ఊర్ల పైన ఉంటాయి. ముత్తుకూరు దాకా ఉండే. ఇక్కడనే ముత్తుకూరు, వేములూరు, ఏములూరు, ముత్తుకూరు, కొత్తపల్లి, అక్కడ అర్జునవాడ ఉండేదండి. ఇక ఉండే అక్కడి నుంచి వచ్చారు. అందరు వచ్చే వాళ్ళే పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇంక నీళ్ళల్లో ఏం చేయాలి? అట్లా ఏ దానికి రావాలన్నా మేము సచివాలయం పోవాలంటే ఇదే నీళ్ళలో రావాలా. అది హాస్పిటల్ పోవాలన్నా ఇదే దారి. అది ఇబ్బందులు ఉన్నాయి కదమ్మా. ఇబ్బందులు లేకుండా ఎందుకుంటాయి? ఇబ్బందులే. ముసలి ముత్తక అందరు రావాలి కదా. అది ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి కష్టాలు ఉన్నాయమ్మా మీకు? అంటే ఇట్లా వర్షాకాలం వచ్చేదానికి వచ్చేసి నీళ్ళు వచ్చేసి మరి ఏదైనా సరుకులు కావాలంటే ఇబ్బంది కదా. సరుకులు కావాలన్నా ఇంకా రావాలా. ఉండే వాళ్ళు తెచ్చుకుంటారు, లేదంటే అటు తిరుక్కొని పోయి బైకుల్లో పోయి తెచ్చుకుంటారు, లేకుంటే లేదు. అది ఇప్పుడు అంటే వర్షాలు వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి అమ్మా? వర్షాలు వచ్చిన మాకు ఇప్పుడు 5-6 ఏళ్ళ నుంచి ఉండే ఇట్నే నీళ్ళు. 5-6 ఏళ్ళ నుంచి ఇట్లా ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉంటాయి.
అదే తగ్గిపోతూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. అట్లా అంటే వర్షం వచ్చిన ప్రతిసారి ఇబ్బందులు పడతానే ఉండు. ప్రతి ఒక్కదానికి ఇట్నే పోవాల్సి వస్తుంది. అది అవతల పోవాలంటే మేము వంతెన దాటి పోవాల్సిందే, వేరే దారి లేదు. మరి పిల్లలు ప్రమాదం కదన్నా? ప్రమాదం అంటే పోక తప్పదు కదా, పోవాల్సిన చోటుకేమో. అంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయి నంగాడ? ఉండే ఈ పక్క మళ్ళీ 10 పల్లెలు ఉన్నాయి. అందరూ పరిస్థితి ఇదే. నా పేరు వెంకట సుబ్బారెడ్డి, ఏమలూరు గ్రామం, అట్టూరు మండలము. ఇక్కడ మాకు సేవలు ఉన్నాయి, రావడానికి ఇబ్బంది పడతాము. మామూలుగా ఈ బ్యాట్ వాయట్లు 72 ఉంటే కానీ ఉన్నా కానీ ఎకసార్లుగా ఉంది. మీరు 70-74 పెడితే మీరు పోయే పరిస్థితి లేదు. ముసలి వృద్ధాపు పోలాకుంటారు. ఈ మాకు మండలాన్ని తిరుక్కొని పోవాలంటే పవన్ 30-36 కిలోమీటర్లు, చిన్న పని కోసం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వృద్ధాంగులు ఏట్లో చూసే కాడికి నీళ్ళు ఫుల్ అయినాయి. మీరు ఏం చేస్తారో నీళ్ళు దయించి చేయని మేము కోరుకుంటా ఉన్నాము. బాగానే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ చిన్న చిన్న డాక్టర్లు వచ్చేది 100 రూపాయలు చూసి 5 తీసుకుంటున్నారు. అది కూడా జరుగుతాయి. మీరు ఏదో దయించి నీళ్ళు తగ్గించే మార్గం చేయండి అని కోరుకుంటున్నాము. చేనికాడ పోవాలని ఇబ్బందిగా ఉంది. ఆడవాళ్ళు అగసాడుతుడు ఏ రకం పడతారు. అది అట్లూరు మండలము, జీ కొత్తపల్లె. మాకు అవతల కుమ్మగిరి పంచాయతీ. మా అటు ఇటు పోయేదానికి మాకు ఇబ్బందిగా ఉండదు. దయచేసి మాకు రొంత నీళ్లు తగ్గించేటట్టు చేయండి సార్. అన్ని ఊళ్ళు ఉన్నాయి, 24 ఊళ్ళు ఉన్నాయి అవతల. ఫస్ట్ వచ్చేసి ఏములూరు నుంచి వదరాసుపల్లె, చిన్నకామసంద్రము, పెదకామసంద్రము, ముత్తుకూరు, బోడ్సిపల్లె, ఇటు మళ్ళీ కమలకూరు కాడికి మా మండలము. రాసుపల్లె, మాడుపూరు, కోనరాసుపల్లె, కుమ్మరోపల్లె, మనేరపల్లె, కమలకూరు, ఈ మొత్తం 24 ఊర్లు. 24 ఊర్లు ఖచ్చితంగా మండలానికి పోవాలా. మండలానికి పోవాలంటే ఏ రకంగా పోవాలా? 30 కిలోమీటర్లు పోవాలా. మళ్ళీ 30 కిలోమీటర్లు. ఆటోలు లేవు, మోటార్ సైకిల్ లేవు, చాలా ఇబ్బంది పడుతుంది. ఆ ఆటో వాళ్ళు ఎంతకండి ముసలిలో వచ్చి హాస్పిటల్ బాగాలేకపోతే 100 రూపాయలు సూదికి 500 తీసుకుంటారు. ఏం చేస్తారు వాళ్ళు? అరగమైంది, చాలా ఇబ్బంది కలండి. 72 సిమిలు 70 పెడితే మాకే ఇబ్బంది లేదు. ఆటో వాళ్ళకు 20 రూపాయలు 30 రూపాయలు వాళ్ళు కూడా కావాలి. ఈ మనుషులు లేక రాలేక ఎట్లు పోలేక వాళ్ళు ఒట్టుపల్లి పోలేక వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మీరు దయించి 100 కూడా ఇచ్చారు. మీరు దయించి ఏదో నీళ్ళు తగ్గించే మార్గం తెచ్చి అనుకుని మేము వేడుకుంటున్నాము. మాకు ఏ ప్రభుత్వం కాదు, ఏది కాదు, మనకు నీళ్ళు తగ్గించే కారణం మాకు కావాలా. అవతల పొలం ఉంది, పొలంలో పోవడానికి చేలో ఎదురు ఉన్నాయి. పోవడానికి ఇబ్బంది పడి ఇప్పుడు సాలిచ్చి ఇంటికి నేర్చుకుంటూ వస్తాను. అన్నం ఎత్తుకోవడానికి కూడా అవకాశం లేదు. ఈ రకంగా ఇబ్బంది పడతాము. మీరు దయించి 70 పెట్టండి, మాకు ఏదో కొన్ని తగ్గుతాయి, రాకపోతూ ఉంటాయి. లేదంటే బ్రిడ్జి కట్టాలా? లేకపోతే బ్రిడ్జి కట్టాలా. బ్రిడ్జి ఛాన్స్ చేసిండ్రు, 22 కోట్లకు ఛాన్స్ చేసిండ్రు. చేసి పని చేస్తే కదంట ఊరు చేస్తారు. ఇప్పుడు టీవీలకి ఇప్పుడు ఎత్తాండ్రు, ఎత్తినా కానీ మరి తగ్గితే కదంట. మీరేం వస్తారు, ఇప్పుడు టీవీలు ఎత్తుకుంటారు, చేతపోతాండ్రు. నీళ్ళే తగ్గపోయా ఏం చేయాలి మేము? అది పరిస్థితి మరి ఆ రకం ఘోరంగా ఉంది. కూరగాయలు కూడా వచ్చే మార్గాలు లేవు. బద్దేల నుంచి రావాలంటే 25 కిలోమీటర్లు రావాలా. వాళ్ళకి ఆటో డీజిల్ ఎంత, వాళ్ళకి కూరగాయలు ఎంత రాక మానుకుంటాండ్రు. పెద్ద కష్టాలు పడతాము. దయించి 70 టీమ్స్లు పెట్టండి, మాకు సమీక్ష వద్ది. దయచుంచి మాకు నీళ్లు తగ్గించేటట్టుగా చూడండి సార్. మేము చాలా ఇబ్బంది పడతాము. ఒక్క మనిషి 100 రూపాయలు అడుగుతాను ఆటో వాళ్ళు. మాకు బీదవాళ్ళ మంది ఉంటాము, రాలేకున్నాం పోలేకున్నాం సార్. ఏం ఇబ్బంది మీకు? నువ్వు చేయి, నేను పడుకుంటాను. ఏమి ఇబ్బంది? ఏంటి సార్? ఏమి ఇబ్బంది మీకు? మాకు నీళ్ళతో ఇబ్బంది సార్. మేము బద్దెలు తిరుక్కొని రావాలంటే మాకు అవకాశం లేదు. ముసలోళ్ళు ముతకోళ్ళు ఉండరు. మా నాన్నకు బాగా లేకుంటే అకస్మాత్తుగా మాకు డబ్బులు లేక మా ఎగసాట్లు ఎన్నో బద్దెలు తిరుక్కొని పోయినాం. ఇట్లా దారి ఉంటే ఎంటనో కొట్ట పోదుం కదా. చాలా ఇబ్బందులు పడతాను సార్. దయచేసి ఈ నీళ్ళు తగ్గింది సార్. మాకు పెద్ద ఇబ్బందుల్లో ఉన్నాం సార్. మేము జరాలు వస్తాను. సోమశిల వెనుక జలాల్లో నీటిని నిల్వ ఉంచిన ప్రతిసారి 28 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోతాయి. ఆ ప్రాంతవాసులతో బాహ్య ప్రపంచానికి సంబంధాలు కట్ అవుతాయి. ఆ బాహ్య సంబంధాలు కట్ అయ్యేటువంటి వంతెన వద్ద ఉన్నాం మనం. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వేమలూరు వంతెన. ఈ వంతెన పైన దాదాపు నడుముల లోతు నీరు ప్రవహిస్తుంది. అంటే ఒక రకంగా సోమశిల వెనుక జలాల్లో నీటిని నిల్వ ఉంచిన కారణంగా ఇక్కడ పూర్తి స్థాయిలో నీటి నిల్వ ఉంది. అయితే అటువైపు నుంచి కోనరాజుపల్లె కావచ్చు, అదేవిధంగా వరదాయపల్లెం, వరదరాజుపల్లె, ఇక
పలు గ్రామాలు అంటే దాదాపు 28 గ్రామాలు, ఈ గ్రామాలన్నీ కూడా ఇదే దారి గుండా వాళ్ళు రాకపోకలు కొనసాగిస్తుంటారు. అయితే వర్షం కురిసిన ప్రతిసారి అదేవిధంగా ఏదైతే సోమశిల వెనుక జలాల్లో 78 టీఎంసీల నీటి నిల్వ అంటే 72 టీఎంసీల నీటి నిల్వ ఉంచితే మాత్రం ఖచ్చితంగా ఈ వంతెనకు పూర్తి స్థాయిలో వరద నీరు చుట్టుముట్టే పరిస్థితి ఉంది. అయితే వరదరాజుపల్లె కావచ్చు, అదేవిధంగా కోనరాజుపల్లె కావచ్చు, ఇతరత్ర గ్రామాల్లో కూడా రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్టైన కారణంగా కూడా వాళ్ళంతా కూడా అటువైపునే ఉండాల్సిన పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు ఏదైనా పనులకు వెళ్ళాలన్నా కూడా ఇక్కడికి ఖచ్చితంగా ఈ రహదారి గుండానే వెళ్ళాలి. అయితే ఈ రహదారి గుండా వెళ్ళలేని పరిస్థితి కారణంగా కూడా అక్కడే ఉన్నారు. నిత్యావసర వస్తువులు కూడా కొనుగోలు చేయాలంటే కూడా ఖచ్చితంగా ఈ దారి గుండానే బయటికి రావాల్సిన పరిస్థితి. మరోవైపు ఏదైనా గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఎవరైనా అనారోగ్యం బారిన పడితే మాత్రం ఖచ్చితంగా ఈ రహదారి గుండా వెళ్ళాల్సిన పరిస్థితి. అయితే ఈ రహదారి లేకపోవడంతో ఒక రకంగా సుదూర ప్రాంతం అంటే చుట్టూ 50 కిలోమీటర్ల మేర తిరిగి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే వ్యయ ప్రయాసాలకు ఓడ్చాల్సినటువంటి పరిస్థితులని గ్రామస్తులు చెప్తున్నారు. అయితే మరోవైపు సోమశిల వెనుక జలాశయానికి తీసుకుంటే మాత్రం అంటే 12,649 క్యూసెక్కుల నీటి ఇన్ఫ్లో ఉంటే 12,300 క్యూసెక్కుల నీరును అవుట్ఫ్లో అంటే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే సోమశిల వెనుక జలాశయంలో దాదాపు 78 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతుంది. ప్రస్తుతం 72 టీఎంసీల నిల్వ ఉన్న కారణంగానే ఈ వంతెన వద్ద కూడా పెద్ద ఎత్తున నీరు చేరినటువంటి పరిస్థితి. అంటే మనం చూస్తే ప్రధానంగా ఇక్కడ అంతా చూడొచ్చు, ఇదంతా కూడా బ్యాక్ వాటర్కి సంబంధించినటువంటి ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలో కూడా మనం చూస్తే ఎక్కడే కానీ దాదాపు మునకకు గురైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా. అంటే గతంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అదేవిధంగా కోనరాజుపల్లె వంటి ప్రాంతాలు కూడా అంటే ఈ జలమయం కారణంగా కూడా ఇటువైపు రహదారి నిండా నడచలేని పరిస్థితి. అంటే ఒక రకంగా వంతెన వైపు నుంచి నడిస్తే గుడ్డలు విప్పుకొని నడవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి 26 గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. 26 గ్రామాల ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి వారి పిల్లలను స్కూళ్ళకు వెళ్ళాలన్నా పంపించాలన్నా ఇదే దారి గుండా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా అనారోగ్యం బారిన పడిన వారు కూడా అదేవిధంగా వారంతా కూడా ఇక్కడ ఈ రహదారి గుండానే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ నీటిని నిల్వ ఉంచిన కారణంగా కూడా అటు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి సంవత్సరం ఏదో అంటే 72 టీఎంసీల నీళ్లు నిల్వ పెట్టిన ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో వంతెనకు నిధులు మంజూరు చేశారో, అయితే నిధులు మంజూరు చేసినప్పటికీ కూడా ఆ నిధులు మంజూరు చేసి ఆ తర్వాత ఎన్నికలు రావడంతో వంతెన నిర్మాణానికి నోచుకోని పరిస్థితి. ఇటీవల కాలంలో పాదయాత్ర సందర్భంగా ఏదైతే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైతే వంతెన నిర్మాణానికి గురించి అంటే వంతెన వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఈ వంతెన కారణంగా కూడా 28 గ్రామాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అయితే నారా లోకేష్ కూడా హామీ ఇచ్చారు. కానీ తరచుగా అంటే దాదాపు కాలంగా ఏదైతే నీటి నిల్వ 78 టీఎంసీల నీటి నిల్వను పెంచడం వల్ల ఇక 72 టీఎంసీలకు నీరు వస్తే మాత్రం ఖచ్చితంగా సోమశిల వెనుక జలాల్లో నీటి నిల్వ ఉంచితే మాత్రం ఖచ్చితంగా వేమలూరు వంతెన మాత్రం పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉంది. ఆ మునిగిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా గ్రామాల్లో రాకపోకలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా చుట్టూ తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వంతెన నిర్మాణం ఎంతో ఆవశ్యకత ఉందని కూడా అప్పట్లో నారా లోకేష్ యువగలం పాదయాత్ర సందర్భంగా కూడా ఈ ప్రాంతవాసులు మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా అది కార్యాచరణకు రూపొందించిన పరిస్థితి. మరోవైపు ఏదైతే అట్లూరు ప్రాంతవాసులు కూడా అంటే ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, బ్యాంకుకి వెళ్ళాలన్నా, నిత్యావసర వస్తువులు తీసుకెళ్లాలన్నా ఇదే దారి గుండా వెళ్ళాలి. మరో మార్గం ఉంది. అయితే మరో మార్గం వ్యయ ప్రయాసాల కోర్చి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వంతెన నిర్మాణం చాలా ఆవశ్యకత ఉందని కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. అయితే గ్రామస్తులు చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వీటికి నిధులు మంజూరు చేశారు. టెండర్లు అయ్యే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో ఒక రకంగా పనులు ఆగిపోయాయి. ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించే దిశగా కూడా టీడీపీ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగించాలి. ఎందుకంటే ఈ ప్రాంతవాసులకు స్పష్టమైన హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అలాంటి ఆ హామీని నిలబెట్టుకునే దిశగా కూడా అడుగులు వేయాలన్నటువంటి భావన అటు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతవాసుల్లో వినిపిస్తుంది. మరోవైపు సోమశిల వెనుక జలాల్లో ప్రధానంగా 78 టీఎంసీల నీటి నిల్వ ఉన్న నేపథ్యం కాబట్టి 12,649 క్యూసెక్కుల నీటిని ఇన్ఫ్లో ఉంటే అయితే అవుట్ఫ్లో 12,330
టీఎంసీల నీటిని బయటికి విడుదల చేస్తున్న పరిస్థితి. మరికొంత అంటే పైతట్టు ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్న కారణంగా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. 28 గ్రామాల ప్రజలు కూడా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే పరిస్థితి నేపథ్యం. అదేవిధంగా గ్రామాల్లో కూడా నీరు చుట్టుముట్టే పరిస్థితి ఉన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా అధికారులు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాలి. వంతెన అంటే హై లెవెల్ వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు కోరుతున్నారు. అయితే కాలంగా ఉన్నటువంటి ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందంటూ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కోనరాజుపల్లె కావచ్చు, వరదరాజుపల్లె అనారోగ్యం బారిన పడినా కూడా ఈ రహదారి గుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వంతెన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ఖచ్చితంగా వంతెన నిర్మాణానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్, కొత్తగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇతరత్ర అధికారులు కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి ప్రమాదాలు అంటే ప్రమాదం జరగకముందే అధికారులు అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రహదారి గుండానే దాదాపు వేమలూరు, ముత్తుకూరు, కోనరాజుపల్లె, వరదరాజుపల్లె వంటి ప్రాంతాలతో పాటు మిగతా గ్రామాలు అంటే 4 గ్రామ పంచాయతీలకు సంబంధించి 28 గ్రామాల వాసులు ఉన్నారు. కాబట్టి వీరందరికీ కూడా ఇదే రహదారి గుండా రాకపోకలు కొనసాగించాలి. ఒకవేళ కార్యాలయాలకు వెళ్ళాలన్నా, ఇతరత్ర ప్రాంతాలకు, ఇతరత్ర అత్యవసర పనులకు వెళ్ళాలన్నా ఈ రహదారి గుండా వెళ్ళాలి. కాబట్టి అధికారులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి మహిళలు చెప్తున్నారు. ఇతరత్ర ప్రాంతాల్లో వాసులు కూడా ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి. వారి ఆవేదనను అర్థం చేసుకొని ఇప్పటికైనా అంటే రాత్రిళ్ళ పూట ఎవరైనా పొరపాటున ఈ ప్రాంతం అంటే ఇక్కడ వంతెనలో నీళ్లు వచ్చాయన్నటువంటి విషయం తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా వచ్చేవాళ్ళు మాత్రం ఇక్కడ వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 28 గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్ అవుతున్నటువంటి నేపథ్యంలో కాబట్టి ఖచ్చితంగా అధికారులు కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి వర్షాకాలం నాటికైనా ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి భావన గ్రామస్తుల్లో వినిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, వేములూరు బ్రిడ్జి నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.